అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేసుకుంటూ, నా ఉద్దేశంలో ఒకటే, ఎక్కడైనా సరే అభివృద్ధి పనుల విషయంలో శంకుస్థాపన చేసామంటే ఏదో టెంకాయలు కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, వెళ్ళామా అన్న ధోరణి ఉండకూడదు. ఖచ్చితంగా ఏదైతే పని పూర్తి కావాలా, నిర్దేశిత కాలం ప్రకారం పని పూర్తి కావాలా, ఆ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత 7 నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన అధికారుల సహాయ సహకారాలతో చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలా అన్నది నా ఉద్దేశం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి, మన బిడ్డలకు ఉద్యోగం వచ్చేదానికి విదేశాల నుంచి లక్షల కొద్ది పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించడం, ఇవన్నీ ఆలోచనతో ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టాలు తప్పినా, గాడి తప్పినా రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ముందుకు తీసుకుపోయేదానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక విధానాలతో, అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా దృష్టి పెడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అతి త్వరలో హామీలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కొన్ని ఇప్పటికే ప్రారంభమని తెలియజేసుకుంటూ, నీలగిరి సంఘం వాసులకు కూడా మేము మనవి చేసేది ఒకటి, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ ఈ యొక్క సమయంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నీలగిరి సంఘంతో మొట్టమొదటి నుంచి కూడా నీలగిరి సంఘం అరుంతిపాడుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అనుబంధంతో నీలగిరి సంఘాన్ని, అరుంతిపాడుని ప్రత్యేకంగానే చూస్తానని, ప్రత్యేకంగానే ప్రేమిస్తానని చెప్పని మాట ఇస్తూ, ఈ 35 లక్షల రూపాయల పనులకి సంబంధిత కాంట్రాక్టర్కి ప్రజలందరూ సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, స్థానిక ప్రజలు ఆ కాంట్రాక్టర్కి సహకరించినట్లయితే, వ్యక్తిగత పంతాలకి భేదాలకి పోయినట్లయితే నీలగిరి సంఘంలో ఎప్పటికీ రైలు నిర్మాణం ఇక సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నీలగిరి సంఘం వాసులందరూ మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ రైలు నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధికారులకి, అటు కాంట్రాక్టర్కి సహకరించాలని చెప్పని కోరుతున్నాను. Yeah.